వెల్కమ్ టు తేజ మీడియా న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్. అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్ బైడెన్లకు షాక్. రెండోసారి పోటీకి ఇద్దరు వద్దంటున్న అమెరికన్లు. సూడాన్ నుంచి ప్రాణాలతో వస్తామనుకోలేదు. సురక్షితంగా తీసుకొచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన బాధితులు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు. పార్టీ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అధ్యక్షతన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా నిరుద్యోగుల సమరం పేరు ర్యాలీ. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. టీ20లో చరిత్ర సృష్టించిన విరాట్. ఒకే స్టేడియంలో 3000 పరుగులు చేసిన విరాట్. వివాదంలో రామబాణం సినిమా సాంగ్. ఆ పాట నాదే అంటూ జానపద గాయకుడు. మార్కెట్లోకి ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్ల ప్రయాణం. మరోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు అవకాశం ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది మొదట్లోనే తన పోటీని ధృవీకరించారు. అంతేకాకుండా రిపబ్లికన్ పార్టీతో పాటు ఆ పార్టీ మద్దతుదారులను, సంప్రదాయవాద అమెరికన్లను ఆయన తన వైపుకు తిప్పుకునే పనిలో ప్రతికూల ఫలితాలే సాధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ కూడా వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేశారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కూడా వీరిద్దరే ప్రధాన అభ్యర్థులుగా పోటీకి దిగారు. అయితే ఈ ఇద్దరి అభ్యర్థిత్వం పట్ల అమెరికన్లు సుముఖంగా లేరట. రాయిటర్స్ ఇప్సోస్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఈ ఇద్దరు అభ్యర్థులు రెండోసారి అధ్యక్ష పోటీకి దిగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బైడెన్ విషయంలో ఎక్కువ మంది బైడెన్ వయసు పెరగడంపై అభ్యంతరం వ్యక్తం చేయగా, ట్రంప్ విషయంలో ఆయన వివాదాస్పద వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కేవలం అమెరికన్ల ఓటర్ల నుంచి వస్తున్న అభిప్రాయాలే కాదు, ఇరు నేతల పార్టీల్లోని అభ్యర్థులు వెల్లడిస్తున్న అభిప్రాయాలు కూడా. సర్వేలో పాల్గొన్న 44% మంది డెమోక్రాటిక్ ప్రతివాదులు బైడెన్ రెండోసారి పదవిని కోరకూడదని తేల్చి చెప్పారు. ఇక రిపబ్లికన్ పార్టీ ప్రతివాదుల్లో 34% మంది ట్రంప్ మళ్లీ పోటీ చేయకూడదని చెప్పారు. డెమోక్రటిక్లలో 61% మంది బైడెన్ చాలా పెద్దవాడని, వయసు మీద పడ్డదని అన్నారు. ప్రస్తుతం బైడెన్ వయసు 80 ఏళ్లు. ఇక ట్రంప్ విషయంలోనూ ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే బైడెన్తో పోల్చినప్పుడు ఈ అభిప్రాయాలు చాలా తక్కువ స్థాయిలో వచ్చాయి. ప్రస్తుతం ట్రంప్ వయసు 76 ఏళ్లు. సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరీ పేరుతో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే 360 మంది భారతీయులు బుధవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. సూడాన్లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి క్షేమంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరీ పేరుతో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగానే మొదటి విమానం ఇండియాకు చేరుకుంది. సూడాన్ నుంచి వచ్చిన వారిలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చీరాల వాసి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు. తాను సురక్షితంగా స్వదేశానికి చేరుకున్న సందర్భంగా విష్ణువర్ధన్ ఆనందం వ్యక్తం చేస్తూ సూడాన్లో పరిస్థితుల గురించి వివరించారు. సూడాన్లో ఉండలేం, ఎప్పుడెప్పుడు భారత్ వచ్చేద్దామా అని అనిపించింది. అక్కడి పరిస్థితులకు చాలా భయం వేసిందని, సురక్షితంగా తిరిగి రావడం ఒక కలలా అనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. సూడాన్లోని అత్యంత దారుణ పరిస్థితుల నుంచి బయటపడతామని అస్సలు అనుకోలేదని, ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తినడానికి తిండే కాదు తాగడానికి గుక్కెడ నీరు కూడా దొరకడం లేదని తెలిపారు. బయట తూటాలు, బాంబులు పడుతున్నాయి. ఎప్పుడు ఎట్నుంచి ఏ బాంబు వచ్చి మీద పడుతుందో, ఏ తూట ఎట్నుంచి దూసుకొచ్చి ప్రాణాలు తీస్తుందోనని భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవించారు. అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టారు.
తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రిజిస్టర్లో సంతకం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, సంతోష్ కుమార్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యే బాలక సుమన్ ఉన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 779 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలపై చర్చించి ఆమోదించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అధ్యక్షతన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా నిరుద్యోగుల సమరభేరి ర్యాలీ కలెక్టర్ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అసోసియేషన్ కాంగ్రెస్ శ్రేణులు, పలు సంఘాల నాయకులు, అభిమానుల మధ్య జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ నదీం జావేద్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి షబీర్ అలీ, రామచంద్రారెడ్డి, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, అలాగే యోజన సంఘ నాయకుడు శివసేన రెడ్డి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకుడు బల్మురి వెంకట్, బీసీ మైనార్టీ సెల్, ఎస్టీ ఎస్సీ సెల్, ఆదిలాబాద్ టౌన్ నాయకులు, 10 నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేలాది మంది యువకులు మనతోని కదం కలిపి ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. 28 నాడు నల్గొండ, 30 తారీఖు నాడు పాలమూరు జిల్లాలో కార్యక్రమాలు తీసుకొని మే 1వ వారంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు 30 లక్షల తెలంగాణ విద్యార్థుల తరఫున కొట్లాడడానికి, తెలంగాణ విద్యార్థులకు అండగా నిలబడడానికి మన నాయకురాలు ప్రియాంక గాంధీ గారు తెలంగాణకు వస్తున్నారు. ఇవాళ ఎట్లయితే ఈ ఆదిలాబాద్ లో వేలాదిగా వచ్చి మా మిత్రులందరూ మిమ్మల్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. మే నెల 1వ వారంలో సరూర్ నగర్ గ్రౌండ్ లో ప్రియాంక గాంధీ గారి సభ కూడా లక్షలాదిగా ఇక్కడే వచ్చి విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఇవాళ నిరుద్యోగ యువత తరఫున కొట్లాడి వాళ్ళ జీవితాలను బాగు చేయాల్సిన అవసరం ఉన్నది. వెనకాల నుంచి మా పెద్ద మాకు భయపడి 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినా అన్నట్టు. కానీ కేసీఆర్ కుటుంబం యొక్క స్వార్థానికి ప్రశ్నాపత్రాలు ఇవాళ బజార్లో అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇక ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షల్ని నిర్వహిస్తుందనే నమ్మకం, విశ్వాసం నిరుద్యోగ యువకులకు సన్నగిల్లింది. ఇక ఏ మాత్రం ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను తక్షణమే తొలగించాలి. అదేవిధంగా శాఖకు సంబంధించిన మంత్రి కేటీఆర్ ను మంత్రిగా బర్తరఫ్ చెయ్యాలి. ఇవాళ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన దాని మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేపట్టాలి. అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తా ఇంటికోటి, ఇవ్వకపోతే నెలకు 3,016 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ప్రభుత్వం వచ్చి 52 నెలలైంది. 52 నెలలకు లెక్కేస్తే 1,60,000 రూపాయలు ఇవాళ ఒక్కొక్క నిరుద్యోగ యువకుడికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాకీ పడ్డాడు. అందుకే మిత్రులారా, 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర నమోదు చేసుకుంటూ ఆ 30 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కడికి 1,60,000 రూపాయలు
నిరుద్యోగ భృతి చెల్లించాలి. చెల్లించే వరకు ఈ చంద్రశేఖరరావును చీల్చి చెండాడులమని చెప్పి మా విద్యార్థి నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తాను. గుజరాత్ టూరిజం గా వెళుతున్నప్పుడు బుల్లెట్ కమ్ మినీ ట్రాక్టర్ గా గుజరాత్ పబ్లిక్ వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా బుల్లెట్ ని తయారు చేయడం మరియు అది తక్కువ ధరతో ఎక్కువ దిగుబడి చేసేందుకు మరియు సన్నకారు రైతులకు కూడా తీసుకురావడానికి చాలా ధర తక్కువ ఉండడంతో చాలా మంది యువకులు వాటిపైన ఇష్టాన్ని చూపెడుతున్నారు. ఈ విషయం మన నిజామాబాద్ జిల్లా ఎత్తుండ గ్రామానికి చెందిన యువ రైతు అయినటువంటి శ్రీనివాస్ గారి మన N9 ఛానల్ కి తన యొక్క అనుభవాన్ని మరియు యువ రైతులకు అతని యొక్క సందేశాన్ని N9 ఛానల్ ద్వారా అందించడం జరిగింది. గుజరాత్ టూర్ లో భాగంగా రైతులు వాడే బుల్లెట్ ట్రాక్టర్ గురించి వివరిస్తున్న యువ రైతు శ్రీనివాస్ N9 ఛానల్ ద్వారా అందించడం జరిగింది. గుజరాత్ టూర్ లో భాగంగా రైతులు వాడే బుల్లెట్ ట్రాక్టర్ గురించి వివరిస్తున్న యువ రైతు శ్రీనివాస్. గుజరాత్ ప్రాంతంలో సోమనాథ్ వెళ్లే మార్గంలో బుల్లెట్ బండి ప్లస్ చిన్న చిన్న ట్రాక్టర్లుగా అంటే బుల్లెట్ ట్రాక్టర్స్ ఇక్కడ రైతులు చాలా మంది వీటిని ఉపయోగిస్తున్నారు. మేము వచ్చేటప్పుడు ఈ మార్గం మధ్యలో చూడడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్ అంతా కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ అనేసరికి మేము వీటిపైన ఇక్కడ వీటిని చూడడం జరుగుతుంది. నమస్తే, ఇది బుల్లెట్ ట్రాక్టర్. ఇది గుజరాత్లోని సౌరాష్ట్ర అనే ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తున్నది. దీని ఖరీదు వచ్చేసి 90 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. దీనిని వ్యవసాయంలో విరివిగా వాడతారు. వ్యవసాయంలో పత్తిని కానీ మళ్ళా వ్యవసాయ ఎరువులు కానీ మరి ఇంకా వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కానీ ఏదైనా సంబంధించిన దీని ద్వారా తీసుకొని ఈజీగా వెళ్ళడానికి అనుకూలంగా ఈ ఏరియాలో దీన్ని ఎక్కువ రైతులు వాడుతున్నారు. ఒక నిమిషం. దీని రేటు 90 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనిని మన తెలంగాణలో మన రైతులకు ఉపయోగిస్తే చాలా లాభాలు ఉంటాయి. మనము రైతులు వ్యవసాయంలో దీనివల్ల ఏదైనా చిన్న చిన్నవి వస్తువులు తీసుకుపోవడానికి ట్రాక్టర్స్ వాడకుండా దీన్ని వాడితే చాలా ఉపయోగం ఉంటుంది అని అనుకుంటున్నాను. కోవెలకుంట్ల మండలం చిన్నకోపర్ల గ్రామంలో 39,30,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన మనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఒక్క వైఎస్ జగన్తోనే సాధ్యం. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేపడుతున్నాం. కోవెలకుంట్ల మండలం చిన్నకొప్పర్ల గ్రామంలో 39,30,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ మరియు రైతు భరోసా కేంద్రాలను బనగానపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు. అమ్మఒడి అయితేనేమి, ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, చేదోడు అయితేనేమి, మరి ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, అదేవిధంగా రైతు భరోసా అయితేనేమి, మరి అందరికీ ప్రతి ఒక్కరికి అర్హులైన ఏదైతే పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అందరికీ కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ ఉన్నాం. ఈ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రెండు సమపాలలో ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో మరి ఎన్ని కష్టాలున్నా, కరోనా వచ్చినా అవన్నీ కూడా లెక్క చేయకుండా మరి ఉద్యోగస్తులకు దిక్కు జీతాలు ఇచ్చుకుంటూనే ఈరోజు ఎన్ని కష్టాలకు ఓడ్చి కూడా మరి గత 2 సంవత్సరాల్లో మరి కరోనాలో మరి ₹1 కూడా గవర్నమెంట్కి ఆదాయం లేకపోయినా ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారంటే మరి ఎంత నిజాయితీగా ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారో మరి ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా ఈరోజు ప్రజలకు కనపడతా ఉన్నాయి. గ్రామ సచివాలయాలు కనపడుతున్నాయి, ఆర్బీకేలు కనపడుతున్నాయి, వెల్నెస్ సెంటర్లు కనపడుతున్నాయి, గ్రామాల్లో సీసీ రోడ్లు అయితేనేమి. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి ఇంకా ఇక్కడ స్థానిక నాయకులతో అందరితో మాట్లాడి ఇంకా ఈ గ్రామానికి ఏ విధంగా మరి డెవలప్ చేయాలి, ఈ గ్రామంలో ఇంకా కొన్ని రోడ్లు ఇంతకుముందు గతంలో శాంక్షన్ చేసినాం, అవి కొన్ని రోడ్ వైడనింగ్ కూడా చేసేది ఉంది. అవన్నీ కూడా ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడి అవన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తాం. అదేవిధంగా ఈ చిన్నకొప్పెర్ల నుంచి కైపకు ఒక రస్తా కూడా అడుగుతూ ఉన్నారు. అది కూడా తొందరలోనే మరి శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. గ్రామంలో కొన్ని వీధుల్లో పూర్తి అపరిశుభ్రంగా ఉంది. ఎందుకంటే వర్షం వస్తే కానీ లేకుంటే ఈ యొక్క బాత్రూమ్ వాటర్ అంతా కూడా రోడ్ల మీద ప్రవహిస్తూ మరి ప్రజలకు నడవాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మరి తప్పకుండా ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైన్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటు అభివృద్ధి అటు సంక్షేమం రెండు కూడా సమపాలలో చేస్తామని చెప్పి తెలియజేస్తాం.
బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సహాయ సహకారాలతో బనగానపల్లె ఎంపీడీఓ శివరామయ్య ఆధ్వర్యంలో బనగానపల్లె మండలంలోని 5 గ్రామ పంచాయతీలకు ఉత్తమ జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డుల పంట. బనగానపల్లె చరిత్రలోనే ప్రజలకు మంచి నీటి సౌకర్యం అందించే కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇల్లూరు కొత్తపేట గ్రామ పంచాయతీకి ఉత్తమ పంచాయతీగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో బనగానపల్లె మండలంలోని 5 గ్రామ పంచాయతీలకు ఉత్తమ జిల్లా అవార్డుగా ఎంపిక. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 910 గ్రామ పంచాయతీలలో 21 గ్రామ పంచాయతీలు ఎన్నిక కాగా బనగానపల్లె మండలానికి 5 ఉత్తమ గ్రామ పంచాయతీ జిల్లా అవార్డు. రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఇల్లూరు కొత్తపేట గ్రామ పంచాయతీ ఎన్నిక. పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో బనగానపల్లె గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నిక. ప్రజలందరికీ సమృద్ధిగా మంచినీరు అందించే దిశలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రామకృష్ణాపురం, ఇల్లూరు కొత్తపేట గ్రామ పంచాయతీలు జిల్లాలోనే ఉత్తమ అవార్డు. కే లక్ష్మీదేవి గారు సర్పంచ్ రామకృష్ణాపురం ప్రజలకు రాష్ట్రం కోసం టైం వేస్ట్ చేసుకోకుండా మేము పనిచేస్తున్నాం. దీనిలో మొత్తం 5 అవార్డులో మా ఎందుకంటే ఆ అవార్డు రావడానికి ఈ సందర్భం చూస్తుంటే నాకేం గుర్తొస్తుందంటే ఒక స్థానాన్ని ఇచ్చిందంటే అది ఎంతో. జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి మేధావులు తెలిపితే 5 అవార్డులు వస్తే కొత్తపేట సర్పంచ్ రమణ గారికి ఈరోజు విషయం ఏంటంటే కృష్ణాపురం పంచాయతీ కొత్తపేట సర్పంచ్ గారికి రాష్ట్ర స్థాయి అవార్డు చెందుతాను మన గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. కొత్తపేట సెక్రటరీ స్టాఫ్ కూడా ముందు రాసుకోబోతున్నాము. మన ఎమ్మెల్యే గారు సన్మానిస్తారు. అన్న అంతా నిలవడన్నా అంతా ఎన్నికలండి సార్. డి సార్ కొత్త ఇట్లా అన్న చెల్లు లక్ష్మీరెడ్డి పలువురు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారిని, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారిని, మన ఎమ్మెల్యే గారు తర్వాత నజీర్ సరిగ్గా అక్కడ నిలవడలే ఫోటోస్ అన్నా రవి గౌరవ ఎమ్మెల్యే గారు మన గ్రామ పంచాయతీ ఈవోకు సన్మానం చేస్తున్నారు. బనాంపల్లి సంబంధించి 2 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయి. గౌరవ డిప్యూటీ చైర్మన్ గారు సన్మానిస్తున్నారు. కవర్ తీసి కొంచెం వెనక్కి సార్ చూడండి సార్. మాజీ పీసీసీ అధ్యక్షులు ఎం సత్యనారాయణరావు వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు కుమార్ రావు తదితర నాయకులు. ముప్పై 34వ డివిజన్లోని 122వ సచివాలయం పరిధిలో కోబాల్జ్పేట 4వ లైన్ మెయిన్ రోడ్ నందు మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, అలాగే గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ బోసి రాజులత,
వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ సైదా, మాదాసు భాగ్యారావు, బూత్ కన్వీనర్లు, సచివాలయం గృహ సారథులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భగీరథ మహర్షి పట్టుదలతో దివి నుండి భూకి లోక కళ్యాణం కోసం గంగను తెచ్చిన మహానుభావుడని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ కొనియాడారు. గురువారం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగీరథ మహర్షి ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తి అని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా దివి నుండి భూకి గంగను లోక కళ్యాణం కోసం తెచ్చిన మహానుభావుడన్నారు. ఆయన పట్టుదలకు మారుపేరని, అందుకే ఆయన అపర భగీరథుడిగా పేరొందారన్నారు. మరుగున పడిన చరిత్రకారుల జీవితాలను, మహనీయుల గొప్పతనాన్ని వెలికితీసి వారి ఆదర్శ భావాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలను చేపడుతుందన్నారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుసు మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారిని ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక రకాలుగా వేధిస్తా ఉన్నది. ముఖ్యంగా తను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయగానే ఈ యొక్క బీజేపీ నాయకులకు అలాగే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని రాజకీయ కుట్రపూరితంగా ఒక పరువు నష్టం దావా కేసును అడ్డం పెట్టుకుని ఎంపీగా అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఆధ్వర్యంలో భారత్ సత్యాగ్రహ దీక్ష గాంధీభవన్ ఆవరణలో ప్రారంభమైంది. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ సిద్దేశ్వర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ దీక్షలో అఖిల భారత చైర్మన్, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్, నాయకులు కోదండరెడ్డి, రోహిన్ రెడ్డి, నూతి శ్రీకాంత్, సంగిశెట్టి జగదీష్, సునీతారావు, చెవలోకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలుసు మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారిని ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక రకాలుగా వేధిస్తా ఉన్నది. ముఖ్యంగా తను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయగానే ఈ యొక్క బీజేపీ నాయకులకు అలాగే దాన్ని కూడా కన్సిడర్ చేయకుండా 24 గంటలు గడవక ముందే ఆ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. నిజంగా ఈరోజు అనేక సంస్థలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తా ఉన్నాయి. అందులో భాగమే వెంటనే రాహుల్ గాంధీ గారిని ఆ రోజు డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అంతేగా పోగొట్టుకున్న చోరీకి గురైన 12 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు. మొబైల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన పోర్టల్ నందు ఫిర్యాదు చేసుకోండి. పోయిన మొబైల్స్ ను సిఈఐఆర్ నందు రిజిస్టర్ చేయడం ఒక సామాజిక బాధ్యత. సిఈఐఆర్ పోస్టల్ ద్వారా స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోయిన లేదా దొంగలించబడిన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సెంట్రల్ హ్యూమన్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్ అనే వెబ్సైట్లో సంబంధిత వివరాలను నమోదు చేసుకున్నట్లయితే అలాంటి మొబైల్స్ను ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని ఎస్పీ అన్నారు. ఈ పోర్టల్ నిర్వహణకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్ల నందు పోలీస్ నోడల్ అధికారులను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ పోర్టల్ యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించాము. చాలా మంది వినియోగదారులు వారి పోయిన మొబైల్స్ వివరాలను ఈ రిపోర్టర్ వివరాలను నమోదు చేసుకోవడం జరిగింది.
అని అన్నారు. వినియోగదారులు నమోదు చేసుకున్న వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్లో నోడల్ అధికారులు జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన 12 మొబైల్స్ ను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. ఎందుకంటే ఇంతకు ముందు బ్లాక్ అయిన IME ఆ దాంట్లో ఎవరో ఒకరు సిమ్ వేయడానికి ట్రై చేస్తున్నారనేది ఒక రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఆ రిపోర్టు పోలీస్ స్టేషన్కు వచ్చేస్తుంది. సో పోలీస్ స్టేషన్కి వచ్చిన వెంటనే ఆ సిమ్ నంబరు మనం తెలుస్తుంది. దాని ప్రకారం మనం ట్రాక్ చేయడానికి వస్తుంది. వన్స్ మొబైల్ ఫోన్ దొరికిందంటే అదే సేమ్ వెబ్సైట్లో పోయి మనం అన్బ్లాక్ IME చేస్తే అన్బ్లాక్ చేసిన తర్వాత ఆ ఫోన్ను మళ్ళీ వాడుకోవడానికి వస్తుంది. సో ఇదన్నీ చేయడానికి మనకు ఖచ్చితంగా సిమ్ నంబర్ ఉండాలి. అంటే ఎవరిది పోయిందో, ఏ ఫోన్ నుంచి పోయిందో ఆ ఫోన్ నుంచినే చేయడానికి వస్తుంది. ఆ ఫోన్ సిమ్ నంబర్ నుంచే OTP వస్తుంది, ఇదన్నీ వస్తుంది. ఇన్ కేస్ సిమ్ తీసుకోవడానికి వీలు లేదంటే పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్లో చేయడానికి డూప్లికేట్ సిమ్ అవసరం లేదు. ఇన్ కేస్ మీరు బయట నుంచి మీరే ఓన్గా చేస్తున్నారంటే సిమ్ అవసరం ఉంటుంది. లేదు ఇక్కడ వచ్చి చేస్తున్నారంటే మీకు ఆ సిమ్ అవసరం ఉండదు. డూప్లికేట్ సిమ్ కూడా తీసుకోవడానికి అవసరం ఉండదు. సో ఈ CEIR అనేది ఒక మంచి ఇనిషియేటివ్ మనం ఎంటర్ చేయాలి. సో ఈ CEIR అనేది మంచి ఇనిషియేటివ్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చి అన్ని దగ్గర ఆల్ ఓవర్ ఇండియా వచ్చి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మన తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్లో వచ్చి తెలంగాణ స్టేట్ పోలీస్తో పాటు కంబైన్ అయ్యి ఇది ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఈ మంత్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ చాలా మొబైల్స్ మనకు ట్రేస్ అయినాయి. ఈవెన్ 2022 లేదంటే దానికి ముందర ఉన్న మొబైల్ కూడా ఎవరిదైనా పోయి ఉన్నాయంటే ఆ EMI-తో పాటు వస్తే అది కూడా బ్లాక్ చేసి పెడతాము. ఇన్ కేస్ ఎవరైనా వాడడానికి ట్రై చేశారంటే వెంటనే మనకు ఇన్ఫర్మేషన్ వస్తే దాని ప్రకారం అది రికవరీ చేయడం జరుగుతుంది. పరుగుల యంత్రం రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. T20 క్రికెట్లో ఒకే స్టేడియంలో 3000 పరుగులు సాధించిన మొదటి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో విరాట్ ఈ ఘనత అందుకున్నాడు. ఇందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికైంది. ఈ గ్రౌండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ అన్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రిలిమినరీ లీగ్ ప్రారంభమైనప్పటి నుండి విరాట్ కోహ్లీ RCBకి ఆడుతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో కోహ్లీ 37 బంతులు 6 ఫోర్లతో 54 పరుగులు చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇప్పటివరకు కోహ్లీ RCBపై 858 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 1075 పరుగులతో KKRపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 858 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 850 పరుగులతో ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు. గోపీచంద్ రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గోపీచంద్, డింపుల్ హయతే జంటగా జగపతి బాబు, ఖుష్బూ ముఖ్య పాత్రల్లో శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా మే 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. బ్రిటన్ కు చెందిన కార్ల తయారీ కంపెనీ మోరిస్ గ్యారేజెస్ కు అనుబంధ సంస్థ అయిన MG మోటార్ ఇండియా కమిట్ ఎలక్ట్రిక్ కార్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. వారం రోజుల క్రితం ప్రివ్యూ విడుదల చేసిన సంస్థ తాజాగా కారు ధర, బుకింగ్ వివరాలను వెల్లడించింది. కారు ధర 7.98 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది. తక్కువ ఖర్చుతో పర్యావరణ హితమైన వాహనాల కోసం చూస్తున్న అన్ని వయసుల వారికి అనుకూలంగా MG మోటార్ ఇండియా ఈ కారును తీసుకొచ్చింది. ఈ MG కమిట్ కారుకు సంబంధించిన బుకింగ్స్ వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో ఇదే కంపెనీ ZS EV కారును లాంచ్ చేసింది. ఇది ఈ కంపెనీ నుంచి వస్తున్న రెండో కారు. MG మోటార్ ఇండియా తీసుకొచ్చిన ఈ కామెట్ ఎలక్ట్రిక్ కారు వివిధ వేరియంట్లలో లభ్యమవుతోంది. కానీ వేరియంట్ల వారీగా ధరల వివరాలను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఇందులో 17.3 kWh బ్యాటరీని అమర్చారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధ్యక్ష ఎన్నికల ముందు ట్రంప్, బైడెన్లకు షాక్.
రెండోసారి పోటీకి ఇద్దరు వద్దంటున్న అమెరికన్లు. సూడాన్ నుంచి ప్రాణాలతో వస్తామనుకోలేదు. సురక్షితంగా తీసుకొచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన బాధితులు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు. పార్టీ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అధ్యక్షతన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా నిరుద్యోగుల సమరం పేరు ర్యాలీ. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు. T20లో చరిత్ర సృష్టించిన విరాట్. ఒకే స్టేడియంలో 3000 పరుగులు చేసిన విరాట్. మార్కెట్లోకి ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 230 కిలోమీటర్ల ప్రయాణం. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.